ముద్దమందారం కమర్షియల్గా అప్పుడు సూపర్ డూపర్ హిట్ కదా. బ్రహ్మాండం అండి బాబోయ్. నాకు తెలిసి ఒక 28 సెంటర్స్లో 100 డేస్ ఆడింది. సూపర్ హిట్ సినిమా. మీకు ఆ ఫస్ట్ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారండి? 5,000 ఇచ్చారు. 5,000 అప్పుడు ఒక రకంగా పెద్ద అమౌంటే కదా. అప్పుడు పెద్ద అమౌంటే అండి. 81 ఆ ప్రాంతంలో 81 చాలా అసలు ఫస్ట్ ప్రశ్న 5,000 ఇచ్చారని కూడా పక్కన పెట్టి లైఫ్ ఇచ్చారు. అదే రెమ్యునరేషన్. అది లైఫ్కి వాల్యూ కట్టలేం కదా. లైఫ్ వాల్యూ కట్టలేం కదా సార్. నేర్పించటం, ఇంట్లో పెట్టుకోవటం, గుర్రపు స్వారీ, కార్ డ్రైవింగ్ దగ్గర నుంచి ప్రతిదీ నేను యాజ్ అన్ యాక్టర్ ప్రతిదీ నేర్చుకున్నది ఆయన దగ్గర నేర్చుకున్నాను. డిగ్రీ బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉంటూ ఒక 20 ఏళ్ల కుర్రవాడు జంధ్యాల లాంటి అప్పటికే ప్రసిద్ధమైన డైరెక్టర్ చేతిలో పడి హీరోగా సినిమాలో నటించి అప్పుడు ఒక 5,000 రూపాయలు అమౌంట్ తీసుకొని సూపర్ డూపర్ హిట్ అయిన దాంట్లో ఆ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చే కిక్ని ఎంజాయ్మెంట్ను మీరు ఎలా అనిపించారండి ఆ టైం? నాకు నిజానికి సెలబ్రిటీ స్టేటస్ కిక్ని వల్ల ఎంజాయ్మెంట్ ఇవ్వలేదు సార్, భయాన్ని ఇచ్చింది. నేను మీకు చెప్పా కదా, నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారికి 1,000 రూపాయలు జీతం, మేము 5గురు అన్నదమ్ములు. ఇటు అయితే ఏమవుతుంది? 5,000 ఇస్తే ఏం చేశారో మా నాన్న నాకు తెలీదు. ఆయనకి ఇచ్చేశారు. ఆయనకి అసలు మాకి నేను ఇప్పుడేంటి మేమంతా 10th క్లాస్ ఉన్నప్పటి నుంచే పిల్లలకు ట్యూషన్ చెప్పి ఆ డబ్బు తీసుకుని మా ఫాదర్కి హెల్ప్ చేసేవాడు. రేడియోలో నాటకం వేస్తే చెక్ వస్తే నేనే కదా మా అన్నదమ్ములు అందరూ ఆయనకి ఇచ్చేటమే. మా నాన్న చూసుకునేవారు, మా ఫాదర్ చూసుకునేవారు. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ మా ఫాదర్. అండ్ ఫైనాన్షియల్ కంటే కూడా ఆయన ఏంటంటే సమన్యాయం అనేది చెప్తాను చూడండి. ఆయన మామూలు ఒక పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్లో ఒక మామూలు క్లర్క్ జాబ్ అంతే ఆయన చేసిన చిన్న పోస్ట్. అయితే పెద్దది కాదని నేను చెప్పను, నాట్ వెరీ అంత పెద్ద హైఫై జాబ్ ఏమి చేయలేదు. కానీ మా అందరికీ మనుషులతో ఎలా ఉండాలో నేర్పించారు, సమయపాలన ఎలా ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక లేటుగా వస్తే బాధపడాను, గిల్టీగా ఫీల్ అయ్యాను కదా. నా ఇన్సిడెంట్ చెప్తాను. నేను 10th క్లాస్ పాస్ అయ్యాక బాలనాగమ్మ నాటకంలో బాలవర్ధిరాజు వేషేస్తాను. మా ఇల్లు చాదరగట్టు అయితే కొంచెం దూరంలో కాచిగూడలో తుల్జాభవన్లో రిహార్సల్స్. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి వచ్చేవాళ్ళు, నేను ఒక్కడనే చదువుకు హాలిడేస్లో ఉన్నా. 6ంటికి రమ్మంటే రోజు 6ంటికి వెళ్ళేవాడు. ఓ రోజు నేను 6:10కి కూడా ఇంట్లోనే ఉన్నాను. మా ఫాదర్ వచ్చారు ఆఫీస్ నుంచి. ఎందుకు ఇంట్లో ఉన్నావు అని అడిగారు. వాళ్ళందరూ 7 కానీ రావట్లేదు అన్న. నిన్న ఎన్నింటికి రమ్మన్నారు? 6ంటికి. నువ్వు వెళ్ళు, వాళ్ళతో సంబంధం లేదు, నీకు సంబంధమే లేదు. నువ్వు 6ంటికి రమ్మన్నారు కదా, నువ్వు వెళ్ళి అక్కడ 6ంటికి కూర్చోవాల్సిందే. సో ఇలాంటి డిసిప్లిన్ మా ఫాదర్. రెండోది 4 స్తంభాలు అట్లా రిలీజ్ అయింది. అయిన తర్వాత మరి ఎంజాయ్మెంట్ కిక్ రెండో సూపర్ డూపర్. అందులో తెలంగాణలో 4 స్తంభాలు ఆట పెద్ద హిట్ అండి. ముద్దమందారం కంటే కూడా పెద్ద హిట్ తెలంగాణలో 4 స్తంభాల ఆట. చాలా పట్టేసింది. అందులో మెయిన్ క్యారెక్టరు వరుసగా వచ్చింది కదండి. 81 సెప్టెంబర్ ఇది, 82 మే అది. పెద్ద తేడా. ఇది అవటం అది మొదలు పెట్టడం తప్ప తేడా లేదు అసలు. వచ్చేటప్పటికి పెద్ద హిట్ అయింది. ఆసిఫాబాద్ అని కరీంనగర్ మన తెలంగాణ బార్డర్లో ఓ ప్లేస్ ఉంటుంది. వాళ్ళు నన్ను పిలిచారు గెస్ట్ కింద. ఎవరో మీలాంటి పెద్దవాళ్ళు చెప్పారు. ఓకే అన్నాను, వస్తానని చెప్పారు. అక్కడ కళాకారుల సదస్సు ఉంటుంది, ఏదో మీరు రావాలని. వస్తాను. రేపు ప్రోగ్రామ్ అయితే వాళ్ళు రాత్రి మామూలుగా వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు కదా. ఆర్గనైజర్స్ 2 వచ్చారు. 7:30-8 ప్రాంతంలో మా ఇంటికి వచ్చారు. వచ్చి నేను రాగానే బయలుదేరుదాం సార్ అన్నారు. మీరు వెహికల్ తెచ్చారా అన్న. వెహికల్ తెస్తాను సార్ అని వెళ్ళాడు. మళ్ళీ 10 నిమిషాలకు వచ్చాడు. రావటం అంటే ఆటో తెచ్చాను సార్ అని. నాకు మరి హీరో స్టేటస్ మన కారు మినిమం ఉండాలి కదా అని మనం తెలియనితనంలో ఆటోలో పోతామా ఆసిఫాబాద్కి అని నవ్వా. లేదు సార్, సూపర్ డీలక్స్ బస్సులో బుక్ చేశాను. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దాకా మనం ఇంకా తగ్గిపోయింది. అక్కడి నుంచి మనం ఎక్కడో దిగుతాం. అక్కడి నుంచి వాళ్ళు ఏదో జీపు తెస్తారు అన్నాడు. 2 మినిట్స్ కూర్చొని లోపలికి వెళ్ళాం. మా నాన్నగారు భోజనం చేస్తున్నారు. సాయంత్రం 7:30-8 ప్రాంతం. ఆటో తెచ్చాడు. నేను బస్సులో పోవాలట అన్నారు. ఇలా చూశారు మా ఫాదర్. వద్దా అన్నారు. కారులో కదా వెళ్ళాలి అన్నాడు. నీకుందా కారు అని అడిగాను. నాకు అప్పటికి కారు లేదు. నువ్వు పెట్టుకోగలవా ట్యాక్సీ డబ్బులు అని. నేను పెట్టుకోలేను అన్నా. నీ కారు లేనప్పుడు నువ్వు పెట్టుకున్నప్పుడు అవతల వాడి ఇంటికి వెళ్తే వాడు ఏం పెడితే అది మనం తినాలి అతిథిగా. వాళ్ళ ఫంక్షన్కి ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాలి. మనం అంటే గెస్ట్ని హోస్ట్ ఎలా గౌరవించాలో హోస్ట్ని కూడా గెస్ట్ గౌరవించి మీరు వెళ్ళి తీరాల్సిందే అన్నారు. మాట్లాడకండి వెళ్ళండి. ఇది రెండో పాఠం. పైగా ఇన్నేళ్లలో 43 ఇయర్స్లో నేను ఎవరిని ఇవాటి దాకా చీఫ్ గెస్ట్ కింద పిలిస్తే పైసా అడగను, కారు పంపించమని అడగను. ఇప్పుడు మీరు రమ్మన్నా నేను ఎప్పుడు అడగను. ఫ్లైట్ బుక్ చేస్తారా? ఫ్లైట్ బుక్ నేను అడగను, నేనే వెళ్తాను. వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా. మనం ఎఫర్ట్ చేయగలం కదా, చేస్తాం అంతే. కానీ వాడు కమర్షియల్గా నన్ను పిలిస్తే మాత్రం డబ్బు తీసుకుంటాను. అది వేరే అది తప్పదు కదా, వృత్తి అయిపోతుంది అది. సో ఈ అనుభవం ఏంటి మీకు? బస్సు అనుభవం అన్నారు.
సో ఈ అనుభవం నాకేం తెలిసిందంటే ఆటో నుంచి బస్సు ఎక్కారు. ఆటో ఎక్కి బస్సు ఎక్కి అక్కడ దింపుకొని ఒక జీపులో తీసుకెళ్లారు. నడుచుకుంటే ఒకళ్ళు ఎవరింట్లోనే పెట్టారు, హోటల్ లేదు అక్కడ, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నాకు షాక్ ఏంటంటే అక్కడ ఏఆర్ కృష్ణ గారు ఉన్నారు. అబ్బా, ఆయన అడిగి ఎలా వచ్చారంటే ఇదే ప్రాసెస్. ఆయన కూడా అంత గొప్ప కళాకారుడు నాటక రంగంలో. ఆయన మా తాతగారి సమకాలీకుడు. ఆయనే బస్సు ఎక్కి ఇట్లా వస్తే మనం ఏంటి సినిమా యాక్టర్ అని చెప్పి మనకు కారు పెట్టాలా? సినిమా ఏమైనా సపరేట్ అని ఎక్స్ట్రానా గొప్ప అనుకున్నా. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఆ లెవెల్లెస్నెస్ రావడానికి ఇట్లాంటి ఇన్సిడెంట్ అదే హెల్ప్ అయింది సార్. తర్వాత ముద్దమందారము, 4 స్తంభాలాట, 2 ఏళ్ల సీత, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. అవును సార్. సార్ జంధ్యాల గారితో తర్వాత సినిమాలు ఎందుకు మీకు మళ్ళీ జర్నీ జరగలేదు? ఎందుకంటే ఇదే అండి, 4 స్తంభాలాట అయిపోగానే నేను జంధ్యాల గారి దగ్గరికి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. దేనికి అన్నారు. నాకు సీఏ చదువుకోవాలి ఉంది అన్న. నీకేమైనా పిచ్చెక్కిందా అని అడిగారు. నీకు తెలుస్తుందా, నీకు వచ్చిన అవకాశం విలువ నీకు తెలుస్తుందా, నీకున్న పాపులారిటీ సంగతి నీకు తెలుసా? ఆల్రెడీ బాలచందర్ గారు పిలిచి నిన్ను ఒకసారి అడిగారు, భారతీరాజా గారు నన్ను అడిగారు, ప్రతి డైరెక్టర్ నన్ను అడుగుతున్నాడు మీ వాడు ఏం చేస్తున్నాడు, అందరి కంట్లో నువ్వు పడుతున్నావు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో, నువ్వు అప్పు చేస్తావో సప్పు చేస్తావో ఎట్టా బతుకుతావో తెలీదు, ఓ 20,000 రూపాయలు పెట్టుకు ఒక రూమ్ తీసుకుని ఉండు, ఇక్కడ మా ఇంట్లో ఉండటం ఇబ్బంది అయితే నువ్వు ఆ రూమ్లో, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు 4 స్తంభాలు అటే, రూమ్ తీసుకుని నువ్వు ఉండు, నువ్వు 10 మంది దగ్గరికి కలువు, నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది తెలుగులో తమిళ్లో, నీ ఫేస్ కమల్ హాసన్తో మ్యాచ్ అవుతుందని అందరూ ఆంధ్ర కమల్ హాసన్ అంటున్నారు. అక్కడ కమల్ హాసన్ తంబి అని అడిగేవారు నన్ను, అదే నడుస్తుంటే రోడ్డు. ఎందుకు మీ పాతవి మన ముద్దమందారం అవి కానీ ఇప్పుడు షార్ట్ చూస్తే మనం లాంగ్ షాట్లో కమల్ హాసన్ లాగానే ఉంటారు మీరు. అవునండి, హెయిర్ స్టైలు కళ్ళు అన్నారు. అంటే నాకేమో లేదండి నేను సీఏ చదువుకుంటాను అనుకున్నాను. నీకు అట్లా నలుగురు దగ్గర నీకు మంచి పేరు ఉంది, నువ్వు వెళ్ళటాన్ని నీ రిస్క్ మీద వెళ్తున్నావు అని చెప్పారు ఆయన. కావాలంటే రాసిస్తా, కాగితం మీద రాసేళ్ళు, నేను చెప్తా యూ విల్ రిపెంట్ అని చెప్పి అన్నారు. అయినా సరే నేను నా రిస్క్ మీద వెళ్తాను సార్. నాకేమనిపించింది, నిజం చెప్తా, ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను ఇప్పటిదాకా ఎక్కువ చెప్పాల. సన్నగా పీలగా ఉంటాను, అంత పొడుగు ఉండను, గట్టిగా లేను, నేను మిగతా వాళ్ళలాగా చొరవలేదు, నాకు హీరోల్లాగా బతక నేర్చిన తెలివితేటలు లేవు, నలుగురి దగ్గర నాకు ఒక అలవాటు లేదు, కాకపట్లేను. ఇవన్నీ నాలో ఒక చిన్న అప్పట్లో ఆత్మన్యూనత. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెజ్డ్ అయ్యాం. ఒక చిన్న భయం, ఆందోళనకు గురయ్యాను. నేను వద్దండి, నేను సీఏ జాయిన్ అవుతా, మీరు ఏమైనా చెప్తే చేస్తా, లేకపోతే లేదని వచ్చేసాను. అంటే అన్ని సినిమాలు ఇటు తర్వాత కూడా మీకు ఎందుకు ఇన్ఫీరియారిటీ వచ్చింది? నాకు అసలు నేను సెట్ కాలేదు అక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుంది ఇండస్ట్రీ చెప్తానండి, మన డైజెస్ట్ మేమేమో ఇక్కడ బయట ప్రపంచంలో డిబేట్లు అవి స్టేజ్ ఎక్కి మాట్లాడేవాడిని. ఆ రోజు సంగతి చెప్తున్నాను. ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ లేదు. అమ్మాయిలు ఉంటే అక్కడ నమస్కారం అండి అని మాట్లాడే సంస్కారం, ఈ టైప్లో ఉండేవాళ్ళం మనం అక్కడ. ఇక్కడికి వెళ్ళాక భాష కానీ మన చూసేవాళ్ళు కానీ మనము అసలు ఎందుకో నాకు కొంచెం సెట్ కాల. ప్రపంచం అంత నేను అనుకున్నంత అందంగా కనిపించాలి. అంటే అక్కడ పొందుతున్న గౌరవం ఇక్కడ మిస్ అవుతుంది అనుకుంటున్నారా? అలా అని కాదండి, నేను ఇమ్మడలేకపోయానండి. అంటే ఇన్ఫీరియారిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ రెండు సెల్ఫ్ రెస్పెక్ట్ అనొచ్చు, ఇన్ఫీరియారిటీ ఆత్మన్యూన్యత భావం అని అనుకుంటున్నాను నేను. ఇన్ఫీరియారిటీ నేను కనుక తెగించి ఆ రోజు ఉంటే వేరే రకంగా ఉండేదేమో కథ తెలీదు. ఎలా ఉన్నా నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నా కాబట్టి అది నిన్నటి నేను మార్చలేను, రేపటి నేను తీర్చలేను. నేడే మనం ఏం చేసుకోవాలో అది చేసుకోవాలి కాబట్టి నేను ఆ సూత్రంతోనే ఉంటాను. సో నేను వచ్చేసాక సీఏ జాయిన్ అవ్వగానే జంజాల్ గారు ఫోన్ చేశారు. నమస్కారం సార్ అన్నారు. కోపం మీద ఉంది బండి అని తెలిసిపోయింది. అంత పెద్ద మాట వాడారు. చెప్పండి అని. ఇది ఎవరితో షేర్ చేయాలి, మీతో చెప్తున్నాను. కేశవరావు గారు, జయకృష్ణ గారు కలిసి 2 జళ్ల సీత సినిమా తీస్తున్నాం మేము. వారేమో మీరు ఉండాలి సార్ సినిమాలో, 4 కుర్రాళ్ళు అంటే ప్రదీప్ లేకుండా ఎలా ఉంటుంది, తమరు ఉండాలి అని చెప్పారు సార్. మేమేమో తమరు చదువుకు వెళ్ళిపోయారు, కుదరదని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు సార్. నా ఎందుకు గౌరవంతో నా మాట మన్నించి ఒక్క సినిమా తమరు చేస్తారా సార్ అని ఆయనకి ఎంత బాధేస్తే ఇలా మాట్లాడుంటారు. బాధ, ప్రేమ 2. తప్పకుండా అండి నేను వస్తానని చెప్పి ఐ కన్విన్స్డ్ మై సిఐ భాస్కర్ రావు. డైరెక్షన్ జంధ్యాలే కాబట్టి ఆయన జంధ్యాలే. ఆయన చెప్పారు ఇన్ని రోజులు ఇట్లా ఉంటుందని, షెడ్యూల్ కూడా చెప్పారు నాకు. నేను వెళ్ళి యాక్ట్ చేశాను. చాలా సంతోషించాను నేను వెళ్ళి. ఆయన ఎలా ఉండేవారంటే అండి, నరేష్తో కానీ, నాతో కానీ, ఫర్ దట్ మ్యాటర్ రాజేష్తో కానీ, నేను చూసిన వాళ్ళకి చెప్తాను, రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా అట్టాగా ఉండొచ్చు, ఎవరితోనైనా ముద్దలు కలిపి పెట్టేవారు రాత్రిపూట ఒక టైం అయ్యాక. అంటే తల్లి ప్రేమ అట్లా అంత ప్రేమగా చూసేవారు. అది కూడా బాగా హిట్ కదా మన 2 జళ్ల సీత. మంచి హిట్ సార్, మంచి పాటలు, మంచి హిట్. మరి మళ్ళీ మీ మైండ్ మారలేదా? మారలేదండి. నేను సీఏలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రగుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ స్ట్రగుల్ చెప్తే ముద్దమందారంలో 5,000, 4 స్తంభాలట్లో 10,000, 2 జళ్ల సీతకు 10,000 నా సంపాదన. అదే
2 ఏళ్లలో నా 25,000 25,000 పోనీ ఏ ప్రాతిపదిక చూసినా ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు అనుకుందాం, అదే అదే తప్పులేదు. ఈ లెక్కన. దాంట్లో సొంత బండి కొనుక్కున్నాను కొంతకాలానికి. ఫస్ట్ అయితే మరీ ముద్దమందారం రిలీజ్ అయ్యి 4 స్తంభాలు రిలీజ్ అయిన తర్వాత నేను సీఏకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మా నాన్నగారు మోటార్ సైకిల్లో ఆయన దింపి వెళ్ళటం, లేకపోతే సిటీ బస్ ఎక్కి వెళ్ళటం. ఒక హీరో రోజుకి 400-500 ప్రేమలేఖలు వచ్చే ఒక హీరో, 2 సూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేసిన ఒక హీరో సిటీ బస్ ఎక్కి తన పని కోసం వెళ్ళాలి అంటే ఎంత కష్టమైన పని, క్లిష్టమైన పని చూసుకోండి. పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళాలంటే అది చాలా. అయినా సరే నా ముందు నా లక్ష్యమే కనిపించింది తప్ప ఈ అసౌకర్యం కనిపించలే నాకు. అంటే ఈ సినిమాలు దీని ద్వారా వచ్చే ఆదాయము, ఈ ఫేము ఇవన్నీ శాశ్వతం కాదు, మనకంటూ సొంతంగా విద్య ఉండాలనే ఉండాలని నేను అనుకున్నాను. నేను నాకు కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉండేవి. మంచో చెడో మొండితనమో నాకు తెలీదు. ఎందుకు ఉండేవంటే నేను నా 13వ ఏట ఇన్సిడెంటల్లీ ఇది నా 50th ఇయర్ యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఓహో, 13 ఏళ్ళకి మొదలుపెట్టారు. ఆ 8వ క్లాస్లో ఉండగా మా టీచర్, తెలుగు టీచర్ గారు ధూళిపాళ సీతారామ శర్మ గారు, ఆయన నన్ను డిఎస్ శర్మ సార్ అనేవాళ్ళం. ఆయన నీలో వక్తృత్వం ఉంది, నువ్వు మాట్లాడటం మొదలుపెట్టాలని డిబేట్లకు మొదలెట్టారు. నా 9వ సంవత్సరంలో 9వ క్లాస్లో వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. WTF మన హైదరాబాద్లో అయింది కదా అప్పుడు, ప్రపంచ తెలుగు మహాసభ. మండల బుద్ధప్రసాద్ కృష్ణారావు గారు చేశారు. దాంట్లో స్టూడెంట్ కేటగిరీలో ప్రైజ్ వచ్చింది నాకు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను యాజ్ ఎ స్పీకర్ తిరిగి మన లక్ష్యాలు, మన ఆశయాలు, మనం మాట్లాడేవి ఇట్లా ఉంటాయి. అక్కడ చూస్తే ఎంత స్ప్లిట్ పర్సనాలిటీసు. అదే అంటే తప్పని నేను ఇప్పుడు నాకు తప్పుగా అనిపించట్లా, అప్పుడు నాకు భయం వేసేది. అదే ఆ టైం వాతావరణం నచ్చలేదు నాకు నచ్చలేదు. ఐ మేబీ మై ఫాల్ట్, నాట్ ద ఫాల్ట్. ఇప్పుడు అంటే మీ దృష్టి, నా దృష్టి నాకు అప్పట్లో నాకు అంత మెచ్యూరిటీ లేదు, మీ మనసు. సో వచ్చి ఇక్కడ ఒక 3.5 years 2.5 ఏళ్ళు మొహానికి రంగేసుకోవాలి. అంటే ఈ బస్సుల్లో తిరగటం, తర్వాత మోటార్ సైకిల్ కొనుక్కోవటం, నాన్నగారితో వెళ్ళటం, అప్పుడప్పుడు ఎక్కడ ఆడిటి పోతే వాళ్ళు పాపం కారిచ్చి పంపించటం, వీడు నా బాధ భరించలేక ఇట్లా చేసేవారు.